సో భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీరి పరిధిలో 2 కమర్షియల్ ఆర్మ్ అని అంటాం. పదం ఇంపార్టెంట్ ఇక్కడ. సో కమర్షియల్ ఆర్మ్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా. సో ఇస్రో పరిధిలో 2 కమర్షియల్ ఆర్మ్స్ అనేటువంటి ఒక సంస్థలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ అండి. ఇంకొక సంస్థ ఆల్రెడీ గతంలో ఏర్పాటు చేశారు, దాన్నే మనం అంటాము యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ వరకు అంశం. మరి ఏదైతే ఇస్రో పరిధిలో ఉన్నటువంటి కమర్షియల్ ఆర్మ్ అనేటువంటి సంస్థలు 2గా ఏర్పాటు చేశారు, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో కొత్త టెక్నాలజీని డెవలప్ చేయటంతో కాకుండా మన భారతదేశంలో తయారు చేసినటువంటి శాటిలైట్స్ కానీ వ్యవస్థలు కానీ విదేశాలకి అమ్మేటువంటి కార్యక్రమం అండి. ఇంకొక అంశం, మన భారతదేశంలోనే శాటిలైట్ లాంచింగ్ చేసేటువంటి ప్యాడ్స్ ఉన్నాయి. ఒకటి శ్రీహరికోటలో కావచ్చు, కేరళలో కావచ్చు. ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ప్యాడ్స్ ద్వారా విదేశాలకు చెందినటువంటి శాటిలైట్స్ను లాంచ్ చేస్తారు. లాంచ్ చేసినందుకు గాను మనీ అనేటువంటి తీసుకుంటారు. సో ఆ కార్యక్రమాన్ని అంతా కూడా మెయింటైన్ చేసేదే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అదేవిధంగా యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేటువంటి